మహారాష్ట్ర ప్రభుత్వంతో మేఘా కంపెనీ భారీ ఒప్పందం చేసుకుంది. మహారాష్ట్రలో 21,000 కోట్ల పెట్టుబడితో 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కపూర్, మేఘా సంస్థ తరపున కంపెనీ ప్రెసిడెంట్ ఆర్వీఆర్ కిషోర్ సంతకాలు చేశారు. నీటి వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు ఫడ్నవీస్. ఈ ప్రాజెక్టు తమ రాష్ట్రానికి బహుళ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. MEIL బిల్డ్ ఓన్ మెయింటెనెన్స్ విధానంలో నిర్మిస్తున్న తొలి ప్రాజెక్టులు ఇవని. ఇక కామోడ్ వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ని 5 సంవత్సరాలలో, ఘోస్లా వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ని 3 సంవత్సరాల 5 నెలల్లో మేఘా నిర్మిస్తుందన్నారు ఫడ్నవీస్. ఈ ప్రాజెక్టులతో 2,500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ 2 ప్రాజెక్టులు మహారాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడమే కాకుండా రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయన్నారు. MEIL ప్రెసిడెంట్ ఆర్వీఆర్ కిషోర్ ఈ విషయాన్ని తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యుత్ని గ్రిడ్ ద్వారా సరఫరా చేసి దేశ పురోగాభివృద్ధిలో భాగమైనందుకు గర్వపడుతున్నామని తెలిపారు. Today, initially we had signing of MOU in the PSP where huge investments have come around 3 lakh crore and now 47,000 crore. I think it is more than the investment, the amount of green energy which we are generating, which we are creating is something which is need of the day.